ప్రజల్లోపల వెళ్ళి పనిచేయాలనే ఒక తపనతోని పనిచేయడం జరుగుతుంది. దానికి విచ్చేసినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అన్నగారు ఆర్బిఎల్ సిఓ సీనన్న గారికి, మా వైస్ చైర్మన్ రజాక్ అన్న గారికి, కౌన్సిలర్ల అందరికీ, 36వ వార్డు ప్రజలకందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఇది చాలా మంచి విషయం. ఎందుకంటే ఓడిపోగానే ఏమవుతుందంటే, ఒక కౌన్సిలర్గా ఓడిపోగానే ఏదైతే ఇంతకుముందు వాళ్ళు పెట్టినవి ఉన్నాయో పీక్కపోవడం జరుగుతుంది కొన్ని వార్డుల లోపల. అలా కాకుండా మా తమ్ముడు వంశీ ప్రజలకు ఇంకా నేను సేవ చేయాలి, ఏడో చిన్న తప్పు జరిగింది నాది అని భావించి ఇంట్లో కూర్చోకుండా నేను ప్రజల లోపలికి వెళ్ళి పనిచేయాలనే ఒక మంచి తపనతోని ముందుకెళ్తున్నాడు. నీకు ప్రజల అండదండలు ఎప్పుడు ఉంటాయి. ఇలాగే మనము 36వ వార్డు లోపల ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఎక్కడ తగ్గకుండా నీకు మేము సాయశక్తుల సహకారం ఇస్తాము. తప్పకుండా నీవు ఎక్కడ తగ్గకుండా ప్రజల లోపలికి వెళ్ళాలి. ప్రజలకు మనం ఇచ్చిన మాట ఎక్కడ కానీ ప్రతి ఒక్కరికి ఏ మాట ఇచ్చినామో అన్ని మాటలు తీర్చాలని మా తమ్ముడికి వేడుకుంటూ, మేము కూడా అన్నగారు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి సీనన్న కూడా ప్రతి వార్డు లోపల తన సాయశక్తుల ఎంతవరకైతే సహాయం చేయగలుగుతారో, కరోనాప్పటి నుండి చూస్తున్నాను అన్నను. కరోనాలో కూడా ఎన్ని విధాలుగా స్ప్రే చేయించడం జరిగింది. ఇప్పుడు కూడా 36 వార్డు లోపల అన్నగారి ఆధ్వర్యంలో స్ప్రే చేయడం జరుగుతుంది, దోమల పిచికారి. అంత మంచి హృదయం ఉన్న అన్నగారు మాకు ఇద్దరు అన్నదమ్ముళ్ళు అట్లనే ప్రజల్లోకి వెళ్ళి ఎంత సేవ చేయాలనే వాళ్ళ తపన చూస్తుంటే తాండూరు ప్రజలు చాలా సంతోషిస్తున్నారు.